Welcome, my dear students. Today's topic is Inter First Year Maths, conic section, exercise 10A and Roman number 2. So, if x square, ఇది exercise 1లో మిగిలిన లెక్కలు 19 to 12 ఉన్నాయి. తర్వాత exercise 2. x square plus y square minus 4x plus 6y plus c is equal to 0 represents a circle with radius 6. Find the value of c. ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. దాంతో ఈ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే 2g ఈజ్ ఈక్వల్ టు -4, 2f ఈజ్ ఈక్వల్ టు 6, c is equal to c. అంటే g is equal to ఎంత -2, 2 2 జా 2 3 జా, f is equal to 3, c is equal to c. రేడియస్ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. రేడియస్ ఫార్ములా ఏంది? g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ c. అంటే 6 is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ 4 plus 9 minus c. 36 is equal to both sides squaring on both sides చేస్తే 13 minus c. c is equal to 13 minus 36. 13 minus 36 is equal to minus 23. c is equal to minus 23. Value of c ఎంత వచ్చింది? c value వచ్చేసి minus 23. Next. Find the equation of the circle which is concentric with circle and passes through the point -12, 14. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే సెంటర్ సేమ్ ఉంటుంది, సర్కిల్ యొక్క రేడియస్ మారిద్ది. ఇది సెంటర్ సేమ్ ఉంటుంది, ఇది కాన్సెంట్రిక్ సర్కిల్ అంటారు. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ దిస్ సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్ కాబట్టి ఇప్పుడు మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీని కాన్సెంట్రిక్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సికి జస్ట్ కాన్స్టెంట్ మారిద్ది, మనం పోయే పాయింట్ నుంచి సబ్స్టిట్యూట్ చేయడమే. పాయింట్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోద్ది. ఇప్పుడు దాని కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ మారుతుంది కానీ దేని నుంచి పోతుంది? ఇది పాయింట్ -2, 14. -2, 14 నుంచి సర్కిల్ పోతుంది కాబట్టి -2 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ 6 ఇంటూ -2 minus 4 into 14 plus c is equal to 0. 2 square 4, 14 square 196 minus 6 into 2 12, 14 4 ja 56 plus c is equal to 0. ఇప్పుడు ఇది కూడితే 19, 200, 202, 212 minus 56 is equal to minus c. 12 తీసేస్తారు 156 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి. సి ఈజ్ ఈక్వల్ టు -156. సి వాల్యూ కదా కనుక్కోమనింది. కాన్సెంట్రిక్ సర్కిల్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y మైనస్ 156 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కాన్సెంట్రిక్ సర్కిల్ అనమాట. Next, find the equation of the circle with center 2, 2 and passes through the point 4, 5. Center ఇచ్చాడు, పాయింట్ ఏమో passes through the point 4, 5. రేడియస్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ కదా, సెంటర్ నుంచి పాయింట్కే కదా. డిస్టెన్స్ బిట్వీన్ ఎంత? 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? Square root of 4 minus 2, 2 square 4, 3 square 9, root 13.
ఆర్ ఈజ్ ఈక్వల్ టు √13. ఇప్పుడు మనం సెంటరు హెచ్ కామా కే నుంచి పోతే ఫార్ములా ఉంది కదా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు హెచ్ కామా కే ఇది సెంటర్ ఒకటి ఇచ్చింది ఏంది 2, 2 కదా, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √13 హోల్ స్క్వేర్. అంటే ఎంత వస్తుంది, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13. లేదు దీన్ని ఎక్స్పాండ్ చేసినా అది కరెక్టే, ఇదైనా కరెక్టే. నెక్స్ట్, డస్ ద పాయింట్ -2.5, 3.5 లై ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆర్ ఆన్ ద సర్కిల్ x² ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. x² ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5² వేర్ సెంటర్ 0, 0 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇదంతా 0, 5, 0. ఇది 0, 5. ఇది 0, -5, -5, 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. x² ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5² అంటే సర్కిల్ ఈక్వేషన్. ఇది -2.5, 3.5. ఇది మెథడ్ 1 సింపుల్గా సాల్వ్ చేయడం కోసం. -2.5, 3.5. 2.5 అంటే ఇది, 3.5 అంటే ఇక్కడ ఉంటుంది కదా, డైరెక్ట్గా మనం డయాగ్రామ్ని బట్టి ఇన్సైడ్ ద సర్కిల్ చెప్పేయచ్చు. ఇన్సైడ్ ద సర్కిల్ లేకుంటే మనకు ఫార్ములా ఉంది, S11 < 0 అంటే ఆ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 కంటే లోపల వచ్చేస్తే, అంటే నెగిటివ్ వాల్యూ వస్తే దాన్ని పాయింట్ ఈజ్ ఇన్సైడ్. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. S ఈజ్ ఈక్వల్ టు ఎంత, x² ప్లస్ వై స్క్వేర్ మైనస్ 25. S1 అంటే ఎంత, -2.5 హోల్ స్క్వేర్ ప్లస్ 3.5 హోల్ స్క్వేర్ మైనస్ 25. 2.5 హోల్ స్క్వేర్ ఎంత, 6.25. 3.5 హోల్ స్క్వేర్ ఎంత, 12.25 మైనస్ 25. ఎంత వచ్చి 12, 1, 18, 18.5 మైనస్ 25 అంటే ఎంత, -6.50. ఇది లెస్ దాన్ 0నే కదా, అంటే పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్. నెక్స్ట్, the opposites of the points AB are the roots of the equation and ordinates of AB are the roots of the equation. Then find the equation of the circle with AB as diameter. మనకు AB are the roots of the equation, x² plus 2ax minus b² is equal to 0. x² plus 2py minus q² is equal to 0. ఇది దీని ప్రకారము మనకు ఆప్సిస్ ఇచ్చాడు, ఆర్డినేట్ ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫర్ విచ్ AB యాజ్ డయామీటర్. అంటే డైరెక్ట్గా ఈ రెండింటిని దీనికి x1, x2 ఇవి వస్తాయి వాల్యూస్, ఇదేమో y1, y2. ఇప్పుడు ఏమడిగాడు, x1, y1 ఇది x2, y2తో డయామీటర్గా ఉండి, ఇది AB అనుకుంటే డయామీటర్గా ఉండే సర్కిల్ కావాలి. దీనికి ఏంది, డైరెక్ట్గా x² ప్లస్ 2ax మైనస్ b² ప్లస్ ఇది y². రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయడమే. 2py మైనస్ q² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ అనమాట. ఇది డయామీటర్ AB. నెక్స్ట్, షో దట్ A 3, -1 lies on the circle. Also find the other end of the diameter through A. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైస్ అన్న సర్కిల్ అంటే ఎంత, S11 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆ పాయింట్ దాని మీద సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. అంటే 3²
ప్లస్ -1 స్క్వేర్ -2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ -1 ఇది ఈక్వల్ టు ఎంత 3 స్క్వేర్ 3 3 జా 9 ప్లస్ 1 -6 -4 10 -10 0 కదా 10 -10 0. ఇప్పుడు ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద సర్కిల్ అంటే సర్కిల్ ఇచ్చాడు, ఒక ఎండ్ ఏమో 3, -1 ఉంది, ఇంకొక ఎండు x, y అనుకుంటే దీని యొక్క మిడ్ పాయింటే కదా సెంటర్ వచ్చేసి, సెంటర్ ఎంత -g -f ఈజ్ ఈక్వల్ టు 1, -2 1, -2 సెంటర్. ఇప్పుడు సెంటర్ అంటే x ప్లస్ 3/2 మిడ్ పాయింట్ y -1/2 ఈజ్ ఈక్వల్ టు 1, -2 అన్నప్పుడు x ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 1, x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2 - 3 -1. నెక్స్ట్ y -1/2 ఈజ్ ఈక్వల్ టు -2, y -1 ఈజ్ ఈక్వల్ టు -2, y ఈజ్ ఈక్వల్ టు -2 + 1 -1 అంటే పాయింట్ ఎంత -1, 1 అనేది అదర్ ఎండ్ ఆఫ్ సర్కిల్, అదర్ ఎండ్ ఆఫ్ సర్కిల్ త్రూ ఏ. నెక్స్ట్ షో దట్ a 3 -3, 0 లైస్ ఆన్ ద సర్కిల్ అండ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ ఏ. సేమ్ అదే ప్రొసీజర్, -3, 0 సబ్స్టిట్యూట్ చేయడమే. -3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ -3 ప్లస్ 12 ఇంటూ 0 ప్లస్ 15 3 3 9 ప్లస్ 0 -24 ప్లస్ 0 ప్లస్ 15 ఎంత ఇది 15 ప్లస్ 24 -24 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏ అనేది లైస్ ఆన్ ద సర్కిల్, ఏ లైస్ ఆన్ ద సర్కిల్. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ ఏ. అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ కావాలి, సేమ్ ఇందా చేసినట్టే మిడ్ పాయింట్. డయామీటర్ ఏ ఉంది, ఏకి వచ్చేసి -3, 0, అదర్ ఎండ్ వచ్చేసి బి x, y అనుకుంటే వీటి యొక్క మిడ్ పాయింటే సెంటర్. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత x -3/2 y ప్లస్ 0/2 అంటే ఎంత వచ్చింది x -3/2 y/2. మనకి సర్కిల్లో సెంటర్ ఎంత, సర్కిల్కి x² + y² + 8x + 12y + 15 ఈజ్ ఈక్వల్ టు 0. సెంటర్ ఎంత -4 -6. ఇప్పుడు దీనికి ఈక్వల్ చేస్తే సరిపోయింది. x -3/2 ఈజ్ ఈక్వల్ టు -4, x -3 ఈజ్ ఈక్వల్ టు -8, x ఈజ్ ఈక్వల్ టు -8 + 3 ఎంత -5. సేమ్ y/2 ఈజ్ ఈక్వల్ టు -6, y ఈజ్ ఈక్వల్ టు -12 అంటే నీకు ఫైనల్ పాయింట్ ఎంత వచ్చినట్టు -12 వచ్చినట్టే కదా. అంటే x, y ఎంత -5 -12 -5 -1 అంటే అదర్ ఎండ్ ఆఫ్ ద అదర్ ఎండ్ వచ్చేసి ఇది, అదర్ ఎండ్ ఇది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ద x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3 and 4, 5. సర్కిల్ జనరల్ ఈక్వేషన్ ఏంది x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. సెంటరు x యాక్సిస్ మీద ఉందంటే సెంటర్ ఏంది -g -f, x యాక్సిస్ మీద అంటే ఏదో x పాయింట్ ఉంటుంది, y పాయింట్ 0 అంటే f ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే f0 అంటే ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమైనట్టు x² + y² + 2gx + 0 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు సర్కిల్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఇది -2, 3 నుంచి పాస్ అవుతుంది, పాసింగ్ త్రూ -2, 3 అంటే ఎంత -2² + 3² + 2g ఇంటూ -2 + c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎంత వస్తుంది ఇక్కడ.
ఇప్పుడు దీని నుంచి 2 2 4 3 3 9 మైనస్ 4g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 4g మైనస్ సి మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. 4g ఇటు సైడ్ తీసుకెళ్ళిన 4g మైనస్ సి మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4, 5 నుంచి పాస్ అవుతుంది అంటే 4 స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ 25 ప్లస్ 8g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 8g ప్లస్ సి ప్లస్ 6 5 11 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 2 ఇంటూ 1 మైనస్ 2 చేద్దాం. 2 ఇంటూ 1 అంటే ఎంత 2 4 8g మైనస్ 2c 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 8g ప్లస్ సి ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 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 క్యాన్సిల్ మైనస్ 3c మైనస్ 617 67 ఈజ్ ఈక్వల్ టు 0. 67 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సి వాల్యూ ఎంత వచ్చింది? సి వాల్యూ వచ్చేసి మైనస్ 67/3. సి వాల్యూ వచ్చేసి మైనస్ 67/3. చూడండి క్యాలిక్యులేషన్ కరెక్ట్ వేసామా? 2 4 8 మైనస్ 2c 13 26 8g ప్లస్ సి ప్లస్ 41 మైనస్ 67 మైనస్ 3c ఈజ్ ఈక్వల్ టు 67. సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 67/3. ఓకే. నెక్స్ట్ జీ వాల్యూ కావాలంటే ఒక ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సి వాల్యూ అంతే కదా. 4g మైనస్ సి అంటే ఎంత ప్లస్ 67/3 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 4g వాల్యూ జీ వాల్యూ ఎంత వస్తుంది? 4g ఈజ్ ఈక్వల్ టు 13 వల్ల 39 67 మైనస్ 39 67 మైనస్ 39 67 మైనస్ 39 10 9 తీసేస్తే 1 10 9 తీసేస్తే 2 ఓహో 8 తర్వాత మైనస్ 5 మైనస్ 3 28 అనమాట. అంటే 4g ఈజ్ ఈక్వల్ టు 28/3 అటు సైడ్ పోయింది కాబట్టి మైనస్ 4 7 28 జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7/3. ఇప్పుడు ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14/3x మైనస్ 67/3 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ అనమాట. సర్కిల్ ఈక్వేషన్ ఇది. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vijana IIT JEE for more videos.